హాయ్ అండి, నేను ఎండుమిర్చి టమాటా చట్నీ చేస్తున్నాను. ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు కానీ మామూలుగా హెల్త్ కొంచెం నీరసంగా ఉన్నా కూడా ఈ పచ్చడి చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒక 15 ఎండుమిర్చి కొంచెం ఆయిల్ వేసుకున్నాము, వేయించుకున్నాం అన్నమాట. ఇది చపాతి మీద బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది. వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చూసారు కదా, వేగిపోయాయి. మాడకూడదు, బ్లాక్ రాకూడదు. మరి మిక్సీలో వేసుకుంటున్నాను. నాలుగు టమాటాలు 15 ఎండుమిర్చికి ఆయిల్లో వేస్తున్నాను. చూడండి, కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకుంటే త్వరగా నొప్పిద్ది అనమాట, టమాటా ముక్కలు మెత్తగా అవుతాయి. ఇందులో చింతపండు వేసుకోవచ్చు, కానీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను మాత్రం చింతపండు వేసుకుని, ఎందుకంటే టమాటాలు చిన్నగా ఉంటాయి కాబట్టి. మూత పెడదాము, ఒక 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడుకుతాము. ఓకే, ఉడికిపోయిన ఉంచుద్దాము. ఓకే, ఉడికిపోయింది. స్టవ్ బంద్ చేద్దాము, చల్లారనిద్దాము. చల్లారినాక మిక్సీ పడదాము. చల్లారిన టమాటో వేస్తున్నాము. చూడండి, తీద్దాము. ఓకే, వేడిగా ఎండుమిర్చి టమాటా చట్నీ రెడీ. ఇది మనం చపాతి మీద వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.